ఖచ్చితంగా తర్వాతన దీని మొత్తాన్ని అసలు ప్లాన్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటిది. కాబట్టి వీళ్ళని ఇంట్రాగేషన్ సందర్భంగా వీళ్ళు గనక ఆ పేరు చెప్తే సజ్జల ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసాం, అప్పుడు సజ్జల మీద కేసు పెడతారు. ప్రస్తుతానికి అతను ఆ రోజున అక్కడ లేడు, అంతవరకు ఆగారనమాట. పార్టీ కార్యాలయం దగ్గర వీళ్ళు ఉండినే చేయించారన్నదే ఇక్కడ ప్రధాన అభియోగం. అంటే దీని వెనక సజ్జలు ఉన్నారని అనుమానం కాదు, చేయించుంటారని. ఎందుకంటే జగన్ అయితే చేయించాడు కదా, జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ఏదో ముద్దుసీను కేసులో సూరి కళ్ళల్లో ఆనందం కోసం, బావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టు జగన్ కళ్ళల్లో ఆనందం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వేయించిన ప్లాన్ లో భాగంగా వీళ్ళందరూ చేశారన్నటువంటిది తెలుగుదేశం దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్. అందులో భాగంగానే ఈ కథ అంతా కూడా నడుస్తుంది. అందులో దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు అంతకుముందు అరెస్ట్ అయినటువంటి కొంతమంది కార్యకర్తల ద్వారా పార్టీ కార్యాలయం దగ్గర ఎవరున్నారు ఆ రోజున అన్నది చెప్పారు వాళ్ళు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వచ్చారా లేకపోతే అరెస్ట్ అయినందుకు కారణంగా చెప్పారా తెలియదు. వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా ఈ పేర్లని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇప్పుడు వీళ్ళ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే ఉన్నాడని చెప్పేవాళ్ళు కదా, చెప్పలేదు కాబట్టి అది ఆగారనమాట.